నేను మీ వెంకట్ గౌడ్. అయితే నేటి ప్రభుత్వం మన తెలంగాణలో ఏ విధంగా ఉందంటే, దానికి ముందు మనము గుర్తు చేసుకోవాలి. మన రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ఈ యొక్క హక్కు అంటే, నేను ఏ పార్టీలో జెండా పట్టుకొని తిరగను. నా భారతదేశం నాది. భారతదేశం, నేను పుట్టిన తెలంగాణ గడ్డ, నేను గర్విస్తాను. అయితే నేటి ప్రభుత్వం వస్తూనే నాకు రియల్ ఎస్టేట్ అంటే నాకు వెన్నుతో పెట్టిన విద్య అన్నాడు మన సీఎం గారు. నేనేముంది, గుంపు మేస్త్రినయ్యా, అందరినీ నేను సంలాయిస్తా, గుంపు మేస్త్రి పని సీఎం అంటే ఏముంది అన్నాడు. వస్తూనే హైడ్రా తీసుకొచ్చాడు. బాగానే ఉంది, అన్నీ పునరుద్ధరించారు, చాలా బాగా చేశారు, ఒప్పుకున్నాం. గత ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేయలేదా? నువ్వు పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు ప్రజలను ప్రేమతో చూసుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు భూమి మీద పబ్లిక్ పెరిగిరు కాబట్టి నువ్వు డిమాండ్ చేస్తున్నావు. అదే ప్రజలు లేకపోతే నువ్వు ఎవరితోటి డిమాండ్ చేస్తావు? అడవిలో పోయి సీఎం తనం చేయి, అడవిలో పోయి నువ్వు నేను గొప్పవానని చూపించుకో. 10 మంది ఉన్నతానే కదా చేసేది. 10 మంది నీకు పట్టం కట్టించిన తర్వాత నువ్వు ఈ విధంగా నువ్వు తీసుకునే నిర్ణయాలు అంటే, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అదేనా ఈరోజు 50 ఏళ్ళ నుంచి ఉన్న ఇండ్లను నువ్వు నీ పాలనలో నువ్వు ఆల్రెడీ రెగ్యులరైజేషన్ చేసి ఇస్తే, రెగ్యులరైజేషన్ చేసి గత ప్రభుత్వాలు మీరు ఉన్నందుకు మీకు ఇస్తున్నామని కొంతమందికి లేనోనికి, కూడుగుడ్డ లేనోనికి ఇచ్చినవి నువ్వు ఈరోజు మీరు తీసుకుంటారా? ఇదేనా దోపిడితనం అంటారా? దీన్ని ఏమంటారు చెప్పండి? రకరకాల దానికి పేర్లు పెట్టడం. మీరు ఒక సిటీని అభివృద్ధి చేస్తున్నారు, చేయండి, మంచిగా చేస్తున్నారు, బాగా అభివృద్ధి చేస్తున్నారు, చేయండి. అట్లనే కూడుగుడ్డ లేనోని కూడా కూడుగుడ్డ. ప్రధానమైనది ఏమిది మనిషికి ఉండాల్సింది? డబ్బును మనం సృష్టించుకున్నాము. ధనలక్ష్మిని గౌరవించాలంటే అప్పుడు వెనుకటికి వస్తు మార్పిడి పద్ధతి ఉండే. అంటే నీ దగ్గర ఉన్నది నువ్వు ఆకళ్ళతోటి ఉన్నోనికి పెట్టడం పెట్టి, నా దగ్గర ఉన్నది నువ్వు తీసుకో, నీ వస్తువు నాకి అనేది ఉంటుండే. ఈరోజు డబ్బు అనేది కరెన్సీ మనం ముద్రించుకున్నాం. దేశాలకు పట్టుకొని పోతుర్రయ్యా ఒక్కొక్కరు. ఎవడుంటున్నాడు ఇక్కడ? ప్రతి ఒక్కడు దేశాలను పట్టుకొని. ఎందుకంటే మీ యొక్క పుట్టిన స్థలంలో నీకు రక్షణ లేదు. అందుకోసమే విదేశాలను పట్టుకొని పోతున్నారు ఈరోజు పబ్లిక్. భారతదేశం అనే గౌరవము అనేది పోడగొట్టుకుంటున్నారు. కొంతవరకు మోడీ సర్కారు తన మాతృభూమికి పట్టం కడుతున్నాడు. మాతృభూమికి పుట్టినందుకు న్యాయం చేస్తున్నాడు. ఉచిత పరిపాలన, ఉచిత పాలనలు ఎవరేమన్నారు? విద్యకి, హాస్పిటల్స్కి. కట్టుకోలేరా కరెంటు బిల్లు? కట్టుకోలేరా వాటర్ బిల్లు? మీరెందుకు ఇస్తారు? చదువులు ఉచితం చేయి, విద్యను ఉచితం చేయి, హాస్పిటల్స్ లేనోనికి చేయి. ఒక జీవితం కింద మీద అవుతుంది హాస్పిటల్స్లో వాడు రోగం వచ్చి పడితే. ఈరోజు పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ పెరిగారు కాబట్టి గుంజుకొని రోడ్ల మీద పడేస్తావా? ఎంతవరకు అది న్యాయం చెప్పండి? మీరు ఎవరిస్తే మీరు కూర్చున్నారండి? ఎవరు హక్కు రాసిచ్చారండి ఈ తెలంగాణ ప్రభుత్వం మీకు? ప్రజలు పట్టం కడితే కూర్చున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయడం ఉత్తమం. దానికి ఏది చేసినా చట్టాలకు విరుద్ధంగా పోయినవానికి
చట్టాలకు విరుద్ధంగా పోయినోనికి తప్పనిసరిగా శిక్ష అనేది పడుతుంది. అది నా సీఎం కానీ పిఎం కానీ సామాన్య పౌరుడు కూడా కానీ అన్యాయంగా అక్రమంగా న్యాయం లేకుండా మానవత్వం లేకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కుప్పగూలిచ్చి ఉన్నత వర్గాలకు బడా బాబులకు మాత్రమే పొత్తుగడుతున్నాడు. సామాన్యుడు ఇల్లు గడవని పరిస్థితిలో నమ్ముకుంటే ఎంతమంది ఈరోజు చిన్న చిన్న కంపెనీలను ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఎవరు దానికి? హైడ్రాని భయభ్రాంతులు చేసినావు. ఈరోజు ఇంకో చట్టం తెచ్చినావు, రేపు ఇంకో చట్టం తెస్తావు. అంటే ఇది తుగ్లక్ పరిపాలన. ప్రజలను కూర్చోబెట్టు, ప్రజలతోటి ముఖాముఖి చేయి. చంద్రబాబు సార్ చేయలేదా? ప్రజలతోటి వారానికి ఒక రోజు వచ్చి మీడియా పైన కూర్చొని మాట్లాడిండు. రాజశేఖర్ సార్ చేయలేదా? కేసీఆర్ చేయలేదా? మీరు ఒక్కరే చేస్తున్నారా ఈరోజు? నేను ఏ పార్టీకి, నేను పార్టీని కాదు చెప్తున్నా. మళ్ళీ నేను భారతీయుడిని, నేను తెలంగాణ బిడ్డను, వెంకటేష్ గౌడ్ నా పేరు. ఈరోజు ప్రభుత్వం మన పిల్లలను మనం రక్షించుకుందాం. మన పిల్లలు మన గడ్డ మీదే చదవాలి. మన పిల్లలు మన భారతదేశం జెండా ఎగరేయాలి. మన పిల్లలు మన భారతీయ గీతం పాడాలి. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఈ యొక్క మెసేజ్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన